నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మేడారం జాతరపై మంత్రి సీతక్క మీడియా సమావేశం. జాతరకు సహకరించిన ప్రతి ఒక్కరికి సీతక్క కృతజ్ఞతలు. మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్. టీడీపీ నేతలపై ఫైర్. మేడారం జాతరపై మంత్రి సీతక్క మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు. ఇక్కడే ఎప్పటికప్పుడు రివ్యూలు చేసుకుంటూ సమీక్షించుకుంటూ గ్రౌండ్ నుంచి వచ్చే వాటిని కూడా సమీక్షించుకున్నాం. ఈసారి ఒకరు 68 సంవత్సరాల అమ్మ, ఒక ఆమె హార్ట్ ప్రాబ్లంతో చనిపోయారు. ఒకరు 35 సంవత్సరాల అతను, మరి సాయిలు అనే అతను వాగులో కొంత డ్రింక్ చేసి వాగులో దిగడం జరిగింది. గతంలో దాదాపుగా 12 మంది వరకు చనిపోవడం జరిగింది. ఈసారి చాలా సంతోషం. మేము కూడా మొదటి నుంచి కూడా చెప్తున్నాం భక్తులకు, వాగులలోకి నీళ్లు అంటే తాగి వాగులలోకి రావద్దు అని. ఆ రకంగా కొంత ఎండ తీవ్రత ఉన్నప్పటికీ కూడా భక్తులు ఎక్కడ కూడా రద్దీ తగ్గలే. శనివారం అనేది ఇంత క్రూషియల్గా ఇప్పుడు ఇంకో గంటలో 2 గంటలలో దేవుళ్ళు మరి వనప్రవేశం చేయడం జరుగుతుంది. అయినా కూడా ఇంకా భక్తులు వస్తున్నారు. ఇప్పటితోటి మేమేం రిలీఫ్ కావడం లేదు. రేపు కూడా వస్తారు. రేపు సండే కాబట్టి రేపు కూడా వస్తారు. వారందరినీ కూడా మరి దర్శనం చేసే విధంగా పోలీస్ అధికారులు కానీ, శానిటేషన్ కానీ, ఎండోమెంట్ కానీ, ఆర్డబ్ల్యూఎస్ కానీ, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ కానీ అందరినీ అప్రమత్తం చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ ఈ జాతర కోసం నిరంతరం కష్టపడ్డటువంటి మీ అందరికీ, ఉద్యోగులకు, మరి కుటుంబ సమేతంగా దర్శనం చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మళ్ళీ పునర్దర్శనం జరిగే విధంగా రాబోయే కాలంలో 2026లో మరి జాతర వస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఏమైనా ఇబ్బందులు అసౌకర్యంగా ఉన్నాయన్నీ కూడా మేము రివ్యూ చేసుకుంటాం. నెక్స్ట్ మినీ మేడార్ మన తిరుగువారం జాతర అయిపోగానే మళ్ళీ అఫీషియల్స్తో మీటింగ్ పెట్టుకుంటాం, పూజార్లతో మీటింగ్ పెట్టుకుంటాం. స్వాస్థ్య ప్రాతిపదికన కావాల్సినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా మన తిరుగువారం జాతర అయిపోయిన వెంటనే మొదలు పెట్టడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందరూ మాకు సహకరించిన మీ అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా మరొక జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్పై విరుచుకుపడ్డారు. అందరూ చాలా ఉత్కంఠతో ఎదురు చూశారు, ముఖ్యంగా జన సైనికులు. మా పవన్ కళ్యాణ్ 60-70 తీసుకుంటాడు. 2 సార్లు చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళాడు, ఇంటికి వెళ్ళి చర్చించాడు. ఒక్కడే సింగిల్గా కూడా కారేసుకెళ్ళి చర్చించాడు. గ్యారంటీగా 70 పట్టుకొస్తాడన్నారు. ఎన్ని పట్టుకొచ్చాడు? 24 అసెంబ్లీ సీట్లు, 3 పార్లమెంటు సీట్లు. ఇది కాక నాకు చాలా చిత్రం వేస్తుంది పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఏ రాజకీయ నాయకుడు నాకు తెలియదు, ఏమి లెక్కలో నాకు తెలియదు. ఆయన 24 అసెంబ్లీ సీట్లు, 3 పార్లమెంటు సీట్లు అంటే ఒప్పుకోట్లా. మీకు తెలియదు, మొత్తం 40 పోటీ చేస్తున్నాం మనం. నమ్మండి జన సైనికులారా, అమాయకులు అనుకుంటున్నాడు జన సైనికులు. ఎట్లాగంటే 3 ఏళ్ళు ఉంటారు కదా, 3 పార్లమెంటులో 3 ఏళ్ళు 21 ఉంటాయి. ఈయనేమో 24, 21, 24 కలిపి 45. కానీ అక్కడక్కడ కొన్ని జనసేన పోటీ చేస్తున్నందుకు 40 వేసుకున్నాడు. 40 సీట్లకు పోటీ చేస్తున్నాం జన సైనికులారా, మీరు నమ్మండి అన్నాడు. నాకు ఒకటి గుర్తొచ్చింది. అబ్బా, అదే సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, నాకు కాస్త తెక్క ఉంది, దానికి ఒక లెక్క ఉంది అని. ఇది తెక్క లెక్క. ఏమయ్యా పవన్ కళ్యాణ్ గారు, నువ్వు 3 పార్లమెంటు సీట్లు, 24 అసెంబ్లీ సీట్లు పోటీ చేస్తూ కాస్త నీకు తెక్క ఉండొచ్చు, ఆ తెక్కతో నీకు ఒక తప్పుడు లెక్క ఉండొచ్చు, కానీ జన సైనికులకు తిక్కలేదు, నీ అభిమానులకు తిక్కలేదు. నీ అభిమానులకు ఒకటే తిక్క, నువ్వు ముఖ్యమంత్రి కావాలి, నువ్వు ముఖ్యమంత్రి కావాలని తిక్క. ఆ తిక్క దించేవారా చెప్పు, ఇక అనుమానం లేకుండా ఆ తిక్క మొత్తం దిగింది. 40 సీట్లకు పోటీ చేస్తున్నాడు. నమ్మండి అయ్యా జన సైనికులారా, కాపు సోదరులారా, నమ్మండి. పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు 40 సీట్లు ఇచ్చాడని మీరు నమ్మాలి. ఇది పరిస్థితి. నేను అడుగుతా ఉన్నా, సీఎం 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 అని కేకలేసి గొంతు చించుకున్నటువంటి
పెద్దలు ఉన్నారే పాపం, కాపు సోదరులు, జన సైనికులు, వాళ్ళు ఇక మీటింగ్లకు వెళ్ళి రేపు అది ఎక్కడన్నా తాడేపల్లిగూడెం జరుగుతుంది. ఎమ్మెల్యేని అరవండి, ఎమ్మెల్యేని అరవడానికి కూడా ఇల్లేదు రేపు, ఎందుకంటే ఎమ్మెల్యే సీటు కూడా ప్రకటించరా. నాకు తెలియకడుగుతా, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పోటీ చేసేది ప్రకటించాడు, వాళ్ళ అబ్బాయి ఎక్కడ పోటీ చేసేది ప్రకటించాడు, వాళ్ళ బావమరిది బాలకృష్ణ మన లోకేష్ మామ ఎక్కడ పోటీ చేస్తాడో ప్రకటించాడు. కానీ నీకు 24 సీట్లు ఇచ్చి ఎక్కడ పోటీ చేస్తావో ప్రకటించుకునే దశలో ఉన్నాయో నాకు అర్థం కాలేదు. అంటే రహస్యమా? పోటీ చేయవా? పార్లమెంట్కి ఏమైనా పోటీ చేస్తావా? ఎందుకులే గొడవని మళ్ళీ సీఎం అంటారేమో నీ అభిమానులు అని చెప్పేసి చంద్రబాబుని సీఎం అనిపించడం కోసం పార్లమెంట్కి పోటీ చేస్తావా? వాట్ ఈస్ దిస్? ఏమిటి కన్ఫ్యూజన్? టోటల్ కన్ఫ్యూజన్. ఇవాళ తెలుగుదేశం జనసేన టోటల్ కన్ఫ్యూజన్గా ఉంది. మీరు ఒక్కసారి ప్రెస్ మీట్ చూస్తే అర్థమైద్ది. ఆ ముఖాలు చూస్తే ఓడిపోయే ముఖాలు చాలా క్లియర్గా అర్థమైపోతాయి. పవన్ కళ్యాణ్ గారు మైక్ పిచ్చుకు ఏం మాట్లాడో, చంద్రబాబు నాయుడు గారు మైక్ పిచ్చుకుని ఏం మాట్లాడో చూస్తే ఓడిపోయే ముఖాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయనే విషయాన్ని దయచేసి అర్థం చేసుకోమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. చాలా అసలు నేను తెలియకడుగుతాను, ఒక సంకల్పం ఉందా నీకు? ఈ రాష్ట్రాన్ని ఏలాలనే సంకల్పం, ఈ పార్టీని దినదిన ప్రవర్ధమానంగా పెంచాలనే సంకల్పం, జనసేనని వృద్ధిలోకి తీసుకురావాలనే సంకల్పం నీకుందా? ఒక్కటి గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. నిజమైన సంకల్పం ఉన్నవారు, నిజమైన చిత్తశుద్ధి ఉన్నవారు ఎలా ఉంటారో తెలుసుకో ఒకసారి. జగన్మోహన్ రెడ్డి లాగా ఉంటారని మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఏకాకిగా బయలుదేరాడు ఈ రాష్ట్రంలో. పార్టీని స్థాపించినప్పుడు ఏకాకే, ఎవ్వరూ రాలేదు, తల్లి తప్ప. ఆయన వెనుకడుగు వేయలేదు, ఎవరి చంకో ఎక్కాలని ప్రయత్నం చేయలేదు. బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళి జయించుకుంటూ వెళ్ళాడు. మొదటిసారి ముఖ్యమంత్రి కాకపోయినా ఎవరితో పొత్తు పెట్టుకోనన్నాడు, ప్రజలతోనే పొత్తు అన్నాడు, ప్రజలతోనే ముందుకు వెళ్తానన్నాడు. చివరికి రాష్ట్రంలో 151 సీట్లు గెలుచుకొని రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. మళ్ళా ముఖ్యమంత్రి కాబోతున్నాడు. 175 సీట్లు టార్గెట్గా వెళ్ళబోతున్నాం. నేర్చుకోవయ్యా, సిగ్గుంటే బుద్ధుంటే రాజకీయాలు తెలిసి ఉంటే నేర్చుకోమని మనం చేస్తున్నా. ఎవరి పల్లకియో మోయటానికి పార్టీలు పెట్టేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎంత దుర్మార్గం అంటే, పార్టీ పెట్టి సీఎం అవుతాననే భ్రమలు కల్పించి నీ క్యాస్ట్ వాళ్ళని, నీ అభిమానుల్ని వెన్నుపోటు పొడిచావు, మోసం చేశావు. చెప్పబోయా ఎందుకు ఈ గొడవ? పాపం నాకు బాగా గుర్తొస్తుంది, ఏంటి మన చిరంజీవి గారు చాలా సౌమ్యుడు, పార్టీ పెట్టాడు, 18 సీట్లు గెలుచుకున్నాడు. 1 కాదు 2 కాదు, 18 సీట్లు గెలుచుకున్నాడు. గెలుచుకుని ఇక రాజకీయాలను ఆవలేము అని విలీనం చేశాడు, శుభ్రంగా సినిమాలు తీసుకుంటున్నాడు. నువ్వు కూడా పల్లకి మోసి పరువు పోగొట్టుకో. వైసీపీ లీడర్ వైవి సుబ్బారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఎటువంటి తీర్పు ఇచ్చారో చూశారు. మాట ఇస్తే నిలబడతాడు, మాట మీద నిలబడతాడు అనే నమ్మకం మా నాయకుడి మీద ఉంది కాబట్టి 2019లో ఆ తీర్పు ఇచ్చారు. మళ్ళా 2024లో కూడా అదే తీర్పు ఇస్తారని మేము భావిస్తున్నాం. ఈ ఎన్నికల్లో వైసీపీ ఒకటే సింగిల్గా వెళ్తుంది. ఒకవైపు జనసేన టీడీపీ కూటమి, మరొకవైపు లెఫ్ట్ పార్టీస్ కాంగ్రెస్ కూటమి. ఓట్ల చీలికేమైనా రాబోతుంది. ఎన్ని కూటములన్నా రానియండి, ఎన్ని చీలికలైనా రానియండి. చీలికలు వచ్చినందువల్ల మాకు కొంత అడ్వాంటేజ్ ఉండొచ్చు, చీలికలు లేనందువల్ల వాళ్ళకు కొంత అడ్వాంటేజ్ ఉండొచ్చు. బట్ అల్టిమేట్గా ఎన్ని కూటములన్నా రానియండి, ప్రజలు మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఆ ధైర్యం మా నాయకుడికే ఉంది. ఎందుకంటే మా నాయకుడు చెప్తున్నాడు, మా ప్రభుత్వం వల్ల, నా వల్ల మీ కుటుంబాలకు మేలు జరుగుంటే మళ్ళా మమ్మల్ని ఆశీర్వదించండి అని. మీరు చెప్పే కూటమిలో వాళ్ళు ఎవరైనా అడగగలరా? ఆ ధైర్యం వాళ్ళకుందా? అది మా నాయకుడికి ఉంది. ఎందుకంటే ప్రజలకు మేలు చేశాం కాబట్టి ధైర్యంగా అడగగలుగుతుంది. మమ్మల్ని ఆశీర్వదించండి, మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి, మళ్ళా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఓటేయండి అని ధైర్యంగా అడగలం. కానీ షర్మిల రూపంలో వైసీపీ ఓట్లు కొద్ది చెల్తాయనే వాదన. కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో అసలు మనుగడ ఉందా? అది ఆలోచించడం ముందు. అక్కడ సారథి ఎవరనేది తర్వాత ఆ విషయం. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి చేసిన ద్రోహం ఈ కాలంలో మన జనరేషన్లో ఉన్నంతకాలం మర్చిపోరు. అటువంటి కాంగ్రెస్ పార్టీ వల్ల ఓట్లు చీల్తాయని కొత్తగా నాయకత్వం
ఎవరో వచ్చినందువల్ల మళ్ళా ఓట్లు చేరుతాయని అదంతా భ్రమే. అటువంటి పరిస్థితి లేదు. టీడీపీ జనసేన కలయికతో ఎప్పుడో మా గెలుపు ఖరారైపోయింది, వైసీపీ ఇంకా ఇప్పుడు సిద్ధం అవుతోంది అంటున్నారు. అలాగే 23 మంది బీసీ అభ్యర్థుల్ని బరిలోకి దింపుతున్న నిర్ణయంతో మేము వెళ్తున్నామని కూడా చంద్రబాబు గారు ప్రకటించారు. మా గెలుపు ప్రజలు నిర్ణయిస్తారమ్మా. ఎందుకంటే మా గెలుపు ప్రజల మీద ఆధారపడి ఉంది. మా నమ్మకం ఒక్కటే, మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, మేము ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేశారు కాబట్టి ప్రజలు మాకు పట్టం కడతారు, మళ్ళా మాకు అధికారం ఇస్తారని మేము నమ్ముతున్నాం. చంద్రబాబు నాయుడు గారిలాగా, పవన్ కళ్యాణ్ గారిలాగా అమలు కాని హామీలు ఇచ్చే కార్యక్రమం మా ప్రభుత్వం చేయదు, మా ముఖ్యమంత్రి చేయడు. కాబట్టి మాకు ప్రజల మీద నమ్మకం ఉంది. ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో మాకు మేలు చేస్తారు. ఎక్కువ ఏదైతే టీడీపీ చెప్పుకుంటుందో సూపర్ 6 అని, దానివల్ల ఎక్కువ మేలు జరగబోతుంది, ఇంకా ఎక్కువ సంక్షేమం అందిస్తామని కూడా నారా లోకేష్ పదే చెప్తా ఉన్నారు. దాని ఎలా చూస్తారు? అది మీరు ఆలోచించండి, ప్రజలు ఆలోచించుకుంటారు. ప్రజలకు వదిలేస్తాం. ఇప్పుడు అమలు చేస్తున్న నవరత్నాల వల్ల ప్రజలకు మేలు జరుగుతుందా? సూపర్ 6, సూపర్ 7, సూపర్ 8 అని వాళ్ళు పెట్టే పథకాల వల్ల మేలు ఇంకా జరగబోతుందా? అసలు వాళ్ళు ఈ అమలు చేస్తారా? ఇవన్నీ ఎలక్షన్ మేనిఫెస్టో వరకే చంద్రబాబు నాయుడు దృష్టిలో. ఏదైనా సరే సూపర్ సిస్టో కానీ మేనిఫెస్టో కానీ ఏదైనా ఎలక్షన్లు అయిపోయినాక ఆయన మేనిఫెస్టో గుర్తురాదు, ఆయనకేమీ అసలు ఆ వెబ్సైట్లో కూడా ఉండదు. అట్లాంటి హామీలు ఎన్ని ఇస్తే ఏమి, 6 కాకపోతే 60 ఏమోనండి. అక్కడ ఆ నియోజకవర్గ పరిస్థితులను బట్టి, అవసరాలను బట్టి మా పార్టీలో ఉండే నాయకుల ప్రాధాన్యత ఇచ్చే అటువంటి చోట్ల వాళ్ళని తీసుకోవాల్సి వస్తే ఆలోచించడం జరుగుతుంది. మాకైతే రాష్ట్రంలో ఈరోజు ఉండే పరిస్థితులు మాకు అటువంటి పరిస్థితి ఏ నియోజకవర్గంలో లేదు. మా అభ్యర్థులంతా అన్ని నియోజకవర్గాల్లో కూడా బలంగా అభ్యర్థులు ఉన్నారు. ఆయన పార్టీలే మళ్ళా తిరిగి వస్తానని చెప్పిన రోజు ఒకటే చెప్పాడు, జగనన్న చేసే కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. కానీ ఆ రోజు షర్మిల గారు నేను కాంగ్రెస్ పార్టీలో చేస్తున్నాను, నువ్వు రావాలి అన్నా అంటే పోయాను. కానీ అక్కడ పరిస్థితులు చూసినాక నాకు అక్కడ పరిస్థితులు నాకు బాగా అనిపించలేదు. అందువల్ల నేను మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలి. ఉండటమే కాదు, జగనన్న పెట్టిన అభ్యర్థులను మంగళగిరిలో ఇంకా చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ఎక్కడ జగనన్న పెట్టిన అభ్యర్థుల్ని గెలుపు కృషి చేస్తానని కూడా మీడియా సాక్షిగా ఆయన మీకు చెప్పడం జరిగింది. అంటే అటు గురించి మనం మాట్లాడుకోవాలా? ఆయన ఒక దాని గురించి మాట్లాడుకోవడం అనేది మనకు కూడా నాలుగో సభ రేపు మార్చి 3వ తారీఖున ప్రకాశం బాపట్ల జిల్లాల సరిహద్దుల్లో జరిగేదానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే రాష్ట్రంలో ప్రజలు నిర్ణయించుకొని ఉన్నారు. మాకు మేలు చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారే మాకు మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి బీజేపీ లీడర్ జీవీఎల్ నరసింహరావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వివరణ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో స్థాపించడం జరిగింది. రేపు గౌరవ ప్రధానమంత్రి గారు మంగళగిరి ఎయిమ్స్ మరో 4 ఎయిమ్స్తో సహా జాతికి అంకితం చేసేటువంటి కార్యక్రమం వర్చువల్గా రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఎయిమ్స్ మంగళగిరి పెద్ద ఎత్తున ప్రజలు తరలి రానున్నారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. ప్రధానమంత్రి గారు వర్చువల్గా ప్రారంభం చేసినప్పటికీ ఇక్కడ ఎయిమ్స్ మంగళగిరి వద్ద కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి గారు, కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ పవార్ గారు హాజరు కానున్నారు. మేము కూడా అనేక మంది భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి మేము అనేక మంది పాల్గొనున్నాం. నేను స్వయంగా వెళ్ళనున్నాను. రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కూడా కార్యక్రమంలో ఉంటారు. అనేక మంది ఇతర భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా రానున్నారు. అలాగే ఎల్లుండి 26వ తేదీ
ఉదయం 10:30 గంటలకు దేశవ్యాప్తంగా అమృత్ భారత్ పేరుతో ఏవైతే రైల్వే స్టేషన్స్ని ప్రధాని నరేంద్ర మోదీ గారు దేశవ్యాప్తంగా నిర్మిస్తున్నారో దీని కింద రైల్వే స్టేషన్స్ని అధునాతనంగా మరి మోడర్న్ ఎయిర్పోర్ట్స్ మాదిరిగా రైల్వే స్టేషన్స్ని తీర్చిదిద్దుతున్నారు. ఇదే కాకుండా రీడెవలప్మెంట్ ఆఫ్ రైల్వే స్టేషన్స్ పేరుతో కొన్ని రైల్వే స్టేషన్స్ విశాఖపట్నాన్ని అయితే 450 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నారు. అదే విశాఖపట్నంలో మరో 2 స్టేషన్లు సింహాచలం అలాగే కొత్త వలస. ఈ విధంగా రాష్ట్రంలో అమృత్ భారత్ కింద మొదటి దశలో అభివృద్ధి తీసుకునే మొత్తం 78 రైల్వే స్టేషన్స్ని అభివృద్ధి చేస్తుంటే మొదటి దశలో టేకప్ చేసేటువంటి వాటన్నిటినీ కూడా ఎల్లుండి 26వ తేదీ ప్రధానమంత్రి మోదీ గారి చేతుల మీదుగా ఆ కార్యక్రమానికి శుభారంభం చేయటం జరుగుతుంది. దీనికి కూడా రైల్వే రంగంలో తీసుకొస్తున్నటువంటి విప్లవాత్మక మార్పుల్ని ఆ సందర్భంగా కూడా ప్రజలకు తెలియచేయటం జరుగుతుంది. ఇదే కాకుండా రేపు వర్చువల్గా ఈఎస్ఐ హాస్పిటల్ కాకినాడలో కూడా ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించనున్నారు. ఈ విధంగా అనేక దేశవ్యాప్తంగా కార్యక్రమాలతో ప్రధాని నరేంద్ర మోదీ గారు జరిగిన అభివృద్ధిని ప్రజల వద్దకు తీసుకెళ్లేటువంటి పని రోజు చేస్తున్నారు. ముందుగా మార్చి 1వ తేదీ విశాఖ పర్యటనకు రానున్నారని చెప్పి కొంత మీడియాలో వార్తలు రావడం జరిగింది. మార్చి 1వ తేదీ ఆ పర్యటన ఖరారు కాలేదు. సో కాబట్టి మరెప్పుడు పర్యటన ఉంటుంది ప్రధానమంత్రి గారిది అన్నదానికి ఖచ్చితంగా కొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంటుంది. సో ప్రస్తుతానికి మనకు కన్ఫర్మేషన్ ఉన్నది రాజ్నాథ్ సింగ్ గారి పర్యటన 26వ తేదీ, 27వ తేదీ. ఆ తర్వాత పర్యటనల గురించి కూడా వివరాలు త్వరలో తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అపారమైనటువంటి సహకారాన్ని అపారమైనటువంటి నిధుల్ని అందజేయటం జరిగింది గత 10 సంవత్సరాల సమయంలో. ఇందులో భాగంగానే అనేక కేంద్ర సంస్థల్ని ఆంధ్రప్రదేశ్లో స్థాపించడం జరిగింది. రేపు గౌరవ ప్రధానమంత్రి గారు మంగళగిరి ఎయిమ్స్ మరో 4 ఎయిమ్స్తో సహా జాతికి అంకితం చేసేటువంటి కార్యక్రమం వర్చువల్గా రేపు ప్రధానమంత్రి 26వ తేదీ ప్రధానమంత్రి మోదీ గారి చేతుల మీదుగా ఆ కార్యక్రమానికి శుభారంభం చేయటం జరుగుతుంది. దీనికి కూడా రైల్వే రంగంలో తీసుకొస్తున్నటువంటి విప్లవాత్మక మార్పుల్ని ఆ సందర్భంగా కూడా ప్రజలకు తెలియచేయటం జరుగుతుంది. ఇదే కాకుండా రేపు వర్చువల్గా ఈఎస్ఐ హాస్పిటల్ కాకినాడలో కూడా ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించనున్నారు. ఈ విధంగా అనేక దేశవ్యాప్తంగా కార్యక్రమాలతో ప్రధాని నరేంద్ర మోదీ గారు జరిగిన అభివృద్ధిని ప్రజల వద్దకు తీసుకెళ్లేటువంటి పని రోజు చేస్తున్నారు. ముందుగా మార్చి 1వ తేదీ విశాఖ పర్యటనకు రానున్నారని చెప్పి కొంత మీడియాలో వార్తలు రావడం జరిగింది. మార్చి 1వ తేదీ ఆ పర్యటన ఖరారు కాలేదు. సో కాబట్టి బీఆర్ఎస్ లీడర్ బాల్క సుమన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు పార్టీలపై ఆయన మండిపడ్డారు. పోస్టులు పెడితే ఒక్కరి మీద కూడా కేసు కాదు, ఒక్కరిని కూడా మీరు పోలీస్ స్టేషన్కి పిలిచి మాట్లాడతలేరు. మా నాయకులు కార్యకర్తల మీద చాలా చోట్ల దాడులు జరిగితే ఎక్కడ కూడా మీరు కేసులు బుక్ చేస్తలేరు. మా వాళ్ళు కంప్లైంట్లు ఇస్తే కూడా ఆ పిటిషన్లను తీసుకొని మీరు డస్ట్బిన్లో వారేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కంప్లైంట్లు ఇస్తే ఆగ మేఘాల మీద కేసులు పెడుతున్నారు, మా వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్లకు పిలిపిస్తున్నారు. ఈ పద్ధతి మంచిది కాదు. పోలీసులు పక్షపాత ధోరణితో వ్యవహరించొద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా. పై స్థాయి నుండి కింది స్థాయి వరకు అందరికీ కూడా నేను పోలీస్ సోదరులకు మళ్ళీ చెప్తా ఉన్నా, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఈ గుంపు మేస్త్రి పరిపాలన ఎన్ని రోజులు ఉంటుందో ఏమో, వాళ్ళకి చాలా గ్రూపులు ఉన్నాయి, ఇదేం జరుగుతుందో ఏందో ఎవరికి తెలియదు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. మీరు మా కార్యకర్తలు మా నాయకుల పట్ల మీరు ఇష్టం వచ్చినట్టు ఎవరెవరు వ్యవహరిస్తున్నారో అన్నీ కూడా మేము గమనిస్తున్నాం. మేమేం కళ్ళు మూసుకొని కూర్చోలేదు, మేము అన్నీ గమనిస్తున్నాం. 10 సంవత్సరాల కాలంలో నేను ప్రజల్ని కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా. 10 సంవత్సరాల కాలంలో మేము కూడా అధికారంలో ఉన్నాం. 3 నెలలు కాలే వీళ్ళు వచ్చి 2600 పైచీలకు కేసులు పెట్టిరు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల మీద. ఒక చెన్నూరు అసెంబ్లీలోనే మా వాళ్ళు 32 మంది మీద కేసులు పెట్టారు, సోషల్ మీడియా పిల్లల మీద ఏవో పోస్టులు పెట్టిరని చెప్పి. పోలీస్ స్టేషన్లకు పిలిచి బెదిరిస్తూ ఉన్నారు. మంచిర్యాల జిల్లాలో, పెద్దపల్లి జిల్లాలో, మొన్నటి వరకు నల్లగొండ జిల్లాలో, ఇతర చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా, హైదరాబాద్లోనైతే
కొంతమంది పోలీసులు అత్యుత్సాహంతో సోషల్ మీడియాలో పోస్టు పెట్టే పిల్లలకు ఫోన్లు చేస్తున్నారట. మరి ఎందుకో మీకు అంత స్వామి భక్తి, అంత రాచభక్తి మాకు అర్థమవుతలే. మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా పెడుతున్నారు కదా పోస్టులు, కాంగ్రెస్ వాళ్ళకు కూడా ఫోన్లు చేస్తున్నారా? ఎస్ఐలు కానీ సిఐలు కానీ. ఇదేం పద్ధతి? అధికారం ఏమన్నా రేవంత్ రెడ్డికి శాశ్వతమని అనుకుంటున్నారా ఏంది మీరు? ఈ నయా దేశ్ముఖ్ ఇంకో 20-30 ఏళ్ళు తెలంగాణని వెళ్తాడని మీరు అనుకుంటున్నారా ఏంది? అధికారం ఎవ్వరికి కూడా శాశ్వతం కాదు. మీరు పారదర్శకంగా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని నేను పోలీసులకు కూడా తెలియజేస్తూ ఉన్నా. ఏది ఏమైనప్పటికీ సీనియర్ జర్నలిస్టు శంకర్ మీద జరిగినటువంటి దాడిని ముక్త కంఠంతో తెలంగాణ సమాజం ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా జర్నలిస్టులు, మేధావులు, ప్రజా సంఘాలు, పార్టీలకు అతీతంగా అందరూ కూడా దయచేసి సీనియర్ జర్నలిస్టు శంకర్ మీద జరిగినటువంటి దాడిని ఖండించాలని నేను పేరు పేరున ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ ఇందిరమ్మ రాజ్యం ఇట్లనే కొనసాగి మీరు ఇచ్చినటువంటి హామీలు గాలికి వదిలేసి, గ్యారంటీల్ని గాలికి వదిలేసి ఇదే రకంగా దాడుల సంస్కృతిని కొనసాగిస్తూ ఎమర్జెన్సీ నాటి చీకటి రోజుల్ని ఆ పాలనను మీరు కొనసాగించుకుంటూ ముందుకు పోతే ఇక మీరు కూడా పుట్టగతులు లేకుండా పోవడం ఖాయమని చెప్పి మీ పరిపాలనకు ప్రజలు చరమగీతం పాడే రోజులు దగ్గరకు వస్తాయి. తెలంగాణ చైతన్యవంతమైనటువంటి సమాజం డెఫినెట్గా ఏదో రోజు పిడికిలు బిగిస్తుంది, మీ పని పడుతుందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ పార్టీకి తెలియజేస్తూ, రేవంత్ రెడ్డి గతంలో ఈ రకమైనటువంటి దాడులు ఎందుకు జరుగుతున్నాయంటే రేవంత్ రెడ్డికి మొదటి నుంచి ముఖ్యమంత్రికి మీడియా అంటే చాలా చులకన భావం. మీడియా విషయంలో గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడింది ఒకసారి ఒక వీడియో ఉంది, అది నేను మీకు ప్లే చేసి చూపిస్తాను. వాడు కూతలు కూస్తే వాటికి వివరించే ఓపిక తీరిక నాకు లేదు. అట్లాంటి లప్పుడు నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. తన అమ్మ మొగుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పు, టీవీలో వేసుకో, నాకేం అభ్యంతరం లేదు. మళ్ళొక్కసారి మీకోసం మళ్ళొక్కసారి చూపిస్తుంది. లోపల నా కొడుకులు ఛానళ్ళు ఉన్నాయి కదా, అడ్డగోలు చేస్తే చూసుకుంటూ ఊకుంటా అంటున్నాం. పండబెట్టి తొక్కి పేగులు తీస్తా గార్ద కొడుకులు నొక్కనొక్కని. వాడు మైకు కింద పెట్టుకుని మైకు తీసుకొచ్చామని మూతుకుందల్లో పెడితే వాడు కూతలు కూస్తే వాటికి వివరించే ఓపిక తీరిక నాకు లేదు. అట్లాంటి లప్పుడు నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. తన అమ్మ మొగుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పు, టీవీలో వేసుకో, నాకేం అభ్యంతరం లేదు. ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్చూరు సర్వోత్తముఖాభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు కలిసి రాబోయే ఎన్నికల్లో రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థుల్ని 99 స్థానాలకు ఈరోజు ప్రకటించారు. అందులో పర్చూరు నుంచి రిప్రజెంట్ చేసే అవకాశం, పోటీ చేసే అవకాశం మూడవసారి నాకు కలిగినందుకు మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఏ నమ్మకంతో మీరు ఈ బాధ్యతలు నా మీద పెట్టారో వాటిని నిర్వర్తించేదానికి నా శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, మరోసారి పర్చూరు నియోజకవర్గ ప్రజల అభివృద్ధికి, అలాగే ఈ ప్రాంత సర్వతోముఖ అభివృద్ధికి కృషి చేస్తాను అని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ప్రజలందరూ కూడా మరొకసారి మననం చేసుకోవాలి. ఈ 5 సంవత్సరాల అరాచక పరిపాలనని ఇంటికి పంపించాల్సిన అవసరం ఉంది. ఎన్నో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. 5 సంవత్సరాలుగా కేవలం సొంత సంపాదన, సొంత వ్యవస్థని పటిష్టం చేసుకోవడం మాత్రమే, రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించుకున్నాడు కానీ రాష్ట్ర ప్రయోజనాలని కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. వ్యవస్థలన్నింటినీ కూడా భ్రష్టు పట్టించారు. పారదర్శకత లేదు. కేవలం అవినీతి కోసం ప్రభుత్వాన్ని, వ్యవస్థల్ని వాడుకొని ప్రజలతో ఆటలాడుకున్న ప్రభుత్వాన్ని మనం చూశాం. మద్యంతో వ్యాపారం చేస్తున్న ప్రభుత్వాన్ని చూశాం. ప్రజల సమస్యల్ని చెప్పుకునే పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో లేదు. ఏదైనా ప్రజా సంఘం కానీ, ఏదైనా పాత్రికేయుడు కానీ, ఏదైనా ఎవరు మాట్లాడినా సరే వారు గొంతు నొక్కేయటం, వారి మీద అక్రమంగా కేసులు పెట్టడం, బెదిరించడం, భయపెట్టడం. 5 సంవత్సరాలు ఒక నిరంకుశ రాజకీయానికి జగన్మోహన్ రెడ్డి గారు తెరలేపారు. ఇది రాష్ట్ర భవిష్యత్తుకి మంచిది కాదు. రాష్ట్ర ప్రజలకు అంతకన్నా మంచిది కాదు. భవిష్యత్ తరాలకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి సృష్టించారు. కాబట్టి వీటన్నిటినీ సమర్థవంతంగా ఇప్పుడు ఈ రాష్ట్రంలో సమస్యల వలయంలో పెట్టేశారు.
10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ రాష్ట్ర భవిష్యత్తుని పూర్తిగా కింద పడేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక సమర్థవంతమైన నాయకత్వం, రాష్ట్ర ప్రయోజనాల పట్ల ఒక నిస్వార్థపూరిత నాయకత్వం మాత్రమే ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించగలదు. అది కేవలం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ద్వారా మాత్రమే సాధ్యపడుతుందని చెప్పి రాష్ట్ర ప్రజలు విశ్వసిస్తా ఉన్నారు. దీనికి రాబోయే ఎన్నికల్లో ఒక అద్భుతమైన మెజార్టీతో జనసేన తెలుగుదేశం కూటమి గెలుపొందబోతుందని చెప్పి ఆకాంక్షిస్తూ, అందులో ఖచ్చితంగా పచ్చూరు కూడా ఉంటుంది. దానికోసం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అలాగే జన సైనికులు అందరినీ కలుపుకుపోయి గతంలో ఎప్పుడూ రాని విధంగా ఒక మంచి మెజార్టీతో ఈ నియోజకవర్గాన్ని రిప్రజెంట్ చేసే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి తెలియజేసుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మేడారం జాతరపై మంత్రి సీతక్క మీడియా సమావేశం. జాతరకు సహకరించిన ప్రతి ఒక్కరికి సీతక్క కృతజ్ఞతలు. మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్. టీడీపీ నేతలపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.